ఇందులో ఈ లడ్డూలో వాళ్ళు తయారు చేసిన కెమికల్స్లో మీకు నచ్చినా నచ్చకపోయినా వినండి, టాయిలెట్లు క్లీన్ చేసే కెమికల్ కలిపారు. ఎస్ ఎస్ మీరు హార్పిక్ లాంటివి వాడతారు కదా, టాయిలెట్లు క్లీన్ చేస్తారు కదా, టాయిలెట్లు క్లీన్ చేయడానికి వాడే లబ్సా యాసిడ్ స్లర్రీ 8,900 కేజీలు వాడారు. నేను సిట్ రిపోర్ట్ చదువుతున్నా. నిజంగా స్వామి, ఈ మూర్తిగాడంత యదవ సన్నాసి అంటే ఈ ఛానలే దరిద్రం. ఇక స్టూడియోలో నుంచి లాక్కొచ్చి ఎరగదీయాలి నా కొడుకుల్ని. చెప్పేది ఏంది, హార్పిక్ లాంటి టాయిలెట్ క్లీనర్ని తిరుమల లడ్డూలో వాడారని చెప్తా ఉన్నాడు. అది నోరా పెంట కుప్ప. ఈ ఛార్జ్ షీట్ మొత్తంలో ఒకే ఒక్క లైను ఏమనంటే, అరిస్టో కెమికల్స్ అనే కంపెనీ వాళ్ళు లాక్టిక్ యాసిడ్ మరియు లాబ్సా అన్న యాసిడ్ స్లర్రీ అన్న ఒకటే, దాన్ని ఆ రెండు కలిపి 8,900 కేజీలు ఈ భోలే బాబా వాళ్ళకి సప్లై చేశారు అని చెప్పారు. సప్లై చేస్తే వాడినట్టు ఛార్జ్ షీట్ లో ఉందా? ఎందుకు మాట్లాడేది? టెండర్ అనే పదం ఈ ఛార్జ్ షీట్ లో 506 సార్లు ఉంది. లబ్సా అనే పదం ఒక్కసారి ఉంది. ఆ టెండర్ అంతా వదిలేశాడు. ఈ లాబ్సా అని ఒక్కసారి దానిలో మెన్షన్ చేసి ఉంటే అది కూడా కొనుక్కున్నారు అని చెప్పి మెన్షన్ చేశారు. దాన్ని పట్టుకొని వీడు కలిపారని చెప్తా ఉన్నాడు. మీకు కొత్త కొత్త బూతులు ఏమన్నా వస్తే అన్ని బూతులు ఈయన తిట్టాలా, వీడికి అన్నిటికీ అర్హుడే. ఈ లాబ్సా అనేది ఫ్యాక్టరీల్లో, ఇండస్ట్రీల్లో, డైరీల్లో క్లీనింగ్ కోసం ఉపయోగించుకుంటారు. యాసిడ్ స్లర్రీ అనేది ఈ లాబ్సా యొక్క లిక్విడ్ ఫామ్. ఇది ఒక్క చుక్క గీలో వాడినా ఆ గీ అంతా నురుగు వస్తుంది, ఎందుకంటే అది డిటర్జెంట్ కాబట్టి. ఆ కంపెనీ వాళ్ళు ఈ లాబ్సాని, ఈ యాసిడ్ స్లర్రీని కొనుక్కుంటే దాని అర్థం నెయ్యి తయారులో వాడినట్ట. నువ్వు మీ ఇంట్లో హార్పిక్ కొనుక్కుంటావు బాత్రూమ్ క్లీనింగ్ కి, అంటే మీ వంటగదిలో కూడా అదే యూజ్ చేస్తున్నట్ట. నువ్వు ఖచ్చితంగా తాగలరు హార్పిక్, ఎందుకంటే ఆ టాయిలెట్ కంటే గబ్బు నీ నోరు. ఆ శ్రీనివాసుని ఇంత గబ్బు పట్టుతున్నావు నువ్వు నీ టీఆర్పీ కోసం. ఈ సన్నాస్ చెప్పిన లాబ్సా యాసిడ్ స్లర్రీ కనుక వాడుంటే ఎన్డీడీబీ రిపోర్ట్ లో డిటర్జెంట్ డిటెక్టెడ్ అని రావాలా. మరి 2 రిపోర్ట్లు, ఎన్డీడీబీ గుజరాత్, ఎన్డీడీబీ కర్నాలు, ఈ 2 రిపోర్టుల్లో రాలేదే.